హాయ్ అండి. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? మా చిన్నన్న వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న కాడి నుంచి నేను రాలేదు. ఎందుకంటే నేను రాక 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలంటే ఒక ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అవటంతోనే మా మామయ్య చనిపోయాడు. తర్వాత మా అత్తయ్య చనిపోయారు. ఇక రాకూడదని 2 సంవత్సరాల నుంచి నేను ఎవరింటికి రాలేను, మా పుట్టింటికి. చూడండి, ఎన్నో రోజుల తర్వాత వచ్చాను. చాలా హ్యాపీగా ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది కదా. అంతా టేక్తోని తయారు చేపించాడు. ఆ పైన చూడండి ఎంత బాగుందో. అక్కడ మాకు ప్లేసు ఎక్కువ తీయనికి మొత్తం ఇల్లు చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ ఇల్లు అయితే మా అన్నయ్య కట్టి అమ్ముతాడు అన్నట్టు. అంటే బిల్డరు, ఫ్లాట్ల బిజినెస్ అన్నీ చేస్తాడు. ఓన్గా కట్టి అమ్ముతాడు. ఆయన కట్టిన అపార్ట్మెంట్ ఇది. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఆయన ఉంచేసుకొని కొద్దివన్నీ అమ్మేసేసాడు, సేల్ చేసేసాడు. కానీ ఇంకా కంప్లీట్ అయితే వర్క్ అవ్వలే. జస్ట్ మీకు కొంచెం చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, లైట్లు బాగున్నాయి కదా. నాకు టీవీ వెనక డెకరేషన్, మిమ్మల్ని టీవీ చూడమంటాలే, టీవీ వెనక డెకరేషన్ చూడండి, మొత్తం బాగుంది కదా. అది నేను ఫస్ట్ లైటింగ్స్ ఏమో అనుకున్నా, కానీ అదొక బాగుంది కలర్ఫుల్గా. చూడంగానే లుక్ చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది. మన ఓన్గా కట్టమ్ముతాడు, బిల్డర్ అన్నట్టు. ఆయన ఇట్లాంటివి చాలా చాలా పెద్ద పెద్ద ఇల్లులు కట్టాడు. కాకపోతే ఆయన ఇది అపార్ట్మెంట్ అన్నట్టు. ఆయన ఒకటి ఉంచేసుకొని ఫ్లాటు కొద్దివన్నీ అమ్మేసేసాడు. కానీ చాలా బాగుంది కదా. నేను పూర్తిగా అయితే బెడ్రూమ్స్ అన్నీ చూపిస్తలేదు. 3 బెడ్రూమ్స్ ఫ్లాట్ అన్నట్టు. అది జస్ట్ ఒక్క బెడ్రూమే చూపిస్తున్నాను. హాలు, బెడ్రూమ్, కిచెన్ చూపిస్తా. ఇది జస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది. ఈ బెడ్రూమ్ చూసేయండి. కానీ బెడ్రూమ్లో కబోర్డ్స్కి అయితే ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్కలా డిజైన్ చేశాడు. భలే ఉంది కలర్ఫుల్గా. ఇది గ్రీను, వైటు చాలా బాగుంది. ఇంకో దాంట్లో గోల్డ్ కలరు, ఎల్లో, వైట్ అట్టుంది. సూపర్ ఉన్నాయి. కాంబినేషన్ అయితే సూపర్ అండి. బాగా అంటే ఎంతైనా కట్టమ్మేటోళ్ళు కదా, ఇల్లులు సొంతంగా ఓన్గా తయారు చేపిస్తాడు కదా ఆయన. అందుకే ఎంత కలర్ఫుల్గా వేసుకున్నాడో చూడండి. కలర్ఫుల్గా కట్టాడు. అది హాల్లో బాగుంది కదా. బ్లూ గ్రీన్ కలర్, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదైతే కిచెను. నేనైతే ఒక్క బెడ్రూమే చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం పూర్తి వీడియో పెడతాను. ఈసారి పూర్తిగా తీస్తాను వీడియో. నేను కొంచెమే తీసా. ఇగో మా నాన్న ఫోటో చూడండి, నేను చక్కగా సపరేట్గా పెట్టాడు. ఇదైతే హాల్లో డోర్కి ఎదురుగా అన్నట్టు. చాలా బాగుంది కదా. ఇంకా అది లైటింగ్స్ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూసేయండి, ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బాగుందబ్బా. ఎంత చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. వైట్ కిందంతా కబోర్డ్స్ వైట్ ఇచ్చారు. ఇటంతా కిచెను. జస్ట్ ఇది పూజ గదండి. పూజ గది ఒక్కటే చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుంది కదా. ఇంకా సింపుల్గా ఉంది. ఇంకా చేపించేవి చాలా ఉన్నాయి, కానీ ఇంకా టైం పట్టిద్ది. అందుకే నేను కొంచెమే తీసాను వీడియో. ఇంకా దీంట్లో చాలా ఫిట్ చేసేటివి ఉన్నాయి. వాళ్ళు మంచి రోజులు పోతున్నాయని తొందరగా పాలు పొంగిచ్చారు. మనం హ్యాండ్ వాష్ చేసుకునే కాడ చూడండి, లైటింగ్స్ ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతైనా ఇల్లు కట్టమ్మేటోళ్ళేనండి. మనకి అంత తెలివి ఉండదు, అంత ఐడియా ఉండదు. మనం 2 ఇళ్ళల్లో చూసే కానీ మనకు వస్తుంది ఐడియా. వాళ్ళు సేల్ చేస్తారు కదా కట్టి, వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. అదైతే బాత్రూమ్. ఇల్లు ఎలా ఉందో మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి కంపల్సరీ. మీకు మొత్తం ఇంకా లైటింగ్స్ పెట్టేది ఉంది, చాలా వరకు ఉంది. అందుకే నేను ఫుల్ వీడియో పెట్టలేదు.
మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో కంపల్సరీ మెసేజ్ పెట్టండి, నేను ఫుల్ వీడియో పెడతా. చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. కింద చూసారా అంతా వైట్, కబోర్డ్స్ అన్నీ వైట్ గ్రీను గోల్డ్ కాంబినేషన్లో వేయించారు. మస్తు అనిపిస్తుందండి. అందరికి బాయ్.